యెషయా 1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ప్రజలు కృంగిపోయి ఉన్నారు. సో ఆయన కృప నిరంతరం ఉండును. ఎందుకు తెలియాలి ఇది అంటే ఆయన్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండడానికి. ద వర్డ్ విల్ గివ్ అన్ ఇంక్రీజ్ మైండ్. వాక్యం ఏం చేస్తుందంట? ఇంక్రీజ్ మైండ్. ఒక్కొక్కసారి మనము అటు ఇటు చూడకుండా దేవుణ్ణే కేంద్రీకరించి చూడాలి. నీకు నిజముగా అది దేవుడి నుంచి వచ్చి ఇంకా లోకానికి ఆ వర్తమానం అందలేదనుకోండి, నువ్వు దాన్నే పట్టుకున్నావు అనుకోండి, రానున్న రోజుల్లో అది దేవుని వర్తమానం కనుక అందరూ దాన్ని తెలుసుకోవడానికి దేవుడు వారి హృదయాలను తెరుస్తాడు. నువ్వు మధ్యలోంచి వెళ్ళిపోకూడదు. అందుకే పౌలు ఒక టైంలో ఏమంటాడు అంటే తెలుసా? మై గాస్పల్ అంటాడు, నా సువార్త అంటాడు. మై గాస్పల్. ఎందుకు? వాళ్ళకు అందినటువంటి వర్తమానం వేరు, వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు నమ్ముతుంది వేరు, పౌలుకి వచ్చిన వర్తమానం వేరు. హూ కమిటెడ్ టు మై ట్రస్ట్ అంటాడు. నాకు ఇచ్చాడు దేవుడు, ఇది నా సువార్త అంటాడు. అందుకే యూదులందరూ అది తప్పు, నువ్వు అలా చేయకూడదు అని అతను విమర్శిస్తూ ఉంటారు. కానీ తుదకు ఇప్పుడు ప్రపంచం అంతా యూదులు నమ్మిన సువార్త అది తప్ప కాదు, కరెక్టే, అది దేవుడిచ్చాడు. అందుకే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మా పాత ఆహారం మాకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండని అంటావా, అనుదిన ఆహారం అంటావా? నిన్నటి భోజనం ఈరోజు తింటే ఏమంటాం మీరు? సద్దాన్ని ఉంటాం. మొన్నటి తింటారు, బ్రెడ్ ఉంటుంది, స్టేల్ బ్రెడ్. ఓకే. సో అంటే దేవుడు నిన్న ఇచ్చింది తప్పు కాదు, మొన్న ఇచ్చింది తప్పు కాదు. ఈరోజు ఇచ్చే ఆహారాన్ని నువ్వు విడిచిపెట్టి నిన్నటిది పట్టుకొని దీన్ని విమర్శించడం తప్ప కదా? తప్పే. ఎందుకు? ఆ సమయానికి అది ఇచ్చింది కరెక్ట్, దట్స్ ద రైట్ వర్డ్ యెస్టర్డే, బట్ టుడే హీ గేవ్ ఎ వర్డ్. అలాగనే తప్పు అని అనలేము మనం. అంతేగాని అది పట్టుకొని ఇది తప్పు అనగలమా? అదే జరిగింది. సో గాడ్ గివ్స్ అన్ ఇంక్రీజ్ మైండ్. యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్ విల్ బి బ్రోకెన్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఇక నేను మారను, ఈ దురలవాటు పోదు, ఈ రోగం పోదు, ఈ పరిస్థితులు మారవు, ఇంతే అనుకొని నువ్వు అదొకేళ అవిశ్వాసంతో దాన్ని పట్టుకున్నా కానీ, ఇంకొక చేత్తో నువ్వు కొంచెం విశ్వాసాన్ని పట్టుకున్నా కానీ, అలా కంటిన్యూగా ఒకరోజు ఈ మారదు అనేది పూర్తిగా మారిపోతుందంట. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపన్. యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, నేను అద్భుతాలు చూడలేదు, నేను దర్శనాలు చూడలేదు, కళలు చూడలేదు, నేను బలహీనతలు జయించడం చూడలేదు, సమృద్ధి చూడలేదు. యుల్ బి సీయింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఏంటి ఇంతే అనుకుంటారు డాక్టర్లు. చూడండి, ఇక జీవితాంతం ఇంతే, నీకు ఇది తీసుకో, నీ తల్లికి ఉంది, నీ తండ్రికి ఉంది, నీకు ఉంటుంది. ఇదిలాగే ఈ బలహీనత పోదు, ఈ త్రాగుడు విడిచిపెట్టడు వీళ్ళు, ఇది జరగదు, అది జరగదు. అబ్రహాము ఏ రీతిగా అయితే ఫరో విషయం భయపడ్డాడో, దేవుడు ఆ బలహీనమైన దాన్ని అతని దగ్గరికి వెళ్ళి అతని మూలంగా నువ్వు చావో, నీ మూలముగా అతను చనిపోతాడు అన్నారు. ఫరో విషయమై అతను అబద్ధం ఆడతాడు. ఎందుకంటే వీళ్ళు దేవుని భయం లేదు, వీళ్ళు నా భార్యను తీసుకెళ్ళిపోయి నన్ను చంపేస్తారు, నా భార్య విషయమై అని భయపడతాడు అని ఆ భయంతో పోయి వెనక్కి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు, ఇదిగో దేని విషయమై నువ్వు భయపడుతున్నావో వాడినే భయపడతానని చెప్పి ఆ ఫరోని ఏమంటాడు? ఫరో, అబ్రహాము నిమిత్తమై నువ్వు ఎవరమంటాడు? చచ్చిన వాడిని. రెండోసారి కూడా అలాగే భయపడతాడు, తుదకు విజయం పొందుతాడు. రెండోసారి కూడా దేవుడు గద్దిస్తాడు. గాడ్ రిబ్యూక్స్ హిమ్. తర్వాత ఇంకొకటి చూసుకున్నాం, ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు చూసుకున్నాం మనము? నెహెమ్యా ఏం పోసేవాడు? రాజుకి ఏమందించేవాడు? గిన్నె అందించేవాడు. అరే ఇది నా చిన్న పోస్టు, నేను ఇంతే అనుకున్నాడా? లేదు. ఆ చిన్న పోస్ట్ను ఉపయోగించి యెరూషలేము కోటలను కట్టినటువంటి మహారాజుగా మిగిలిపోయాడు. యు సీ దట్ నౌ. సో వాట్ యు థింక్ యు ఆర్ వీక్ ఇన్ దట్ ఏరియా, యు క్యాన్ ఎండ్ అప్ బీయింగ్
పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఇజ్రాయేల్, యెషయా గ్రంథంలో ఇజ్రాయేలు ఏ రీతిగా కొన్ని దశాబ్దాలు సంవత్సరాలు అవిధేయతలో ఉండడం వల్ల దేవుడు వారిని తిడతాడు, వారిని కఠినమైన సమస్యలు చూపిస్తాడు, బహుఘోరమైన సమస్యలు చూపించిన తర్వాత వాళ్ళ మనసు మారిపోతుంది. ఎనీథింగ్, ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలం ఉంటే అదేమైపోతుందో తెలుసా? స్ట్రాంగ్ హోల్డ్. నువ్వు జైల్లో ఉన్నావా కొంతకాలం? స్ట్రాంగ్ హోల్డ్. కొంతకాలం నీకు వివాహం ఆలస్యం అవుతుందా? ఇక నాకు పెళ్ళి అవ్వదు, ఇట్ బికమ్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. కొంతకాలం నీకు పిల్లలు లేరా? ఇక నాకు పిల్లలు పుట్టరు, స్ట్రాంగ్ హోల్డ్. ఏదైనా ఒకటి కొనుక్కుందామని నువ్వు కొనుక్కోలేకపోయావా? ఆ రేట్లు పెరిగిపోయాయా? ఇక జన్మలో స్థలం కొనుక్కోలేను, ఈ త్రాగుడు మానలేను, ఈ బలహీనత మానలేను, ఈ సంసారం చేయలేను, నడిపే. ఇట్ బికమ్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఎనీథింగ్ that is there for a long time, it becomes a stronghold. అసలు యాక్చువల్గా సంఘము దాన్ని స్పెషలైజ్ చేయాలి. జీసస్ డిడ్ దాట్. 40 సంవత్సరాల పుట్టుగుడ్డవాడు తెరిచాడా లేదా? 40 సంవత్సరాలు గుమ్మం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు, వాళ్ళు పెట్టేవాడు, లేపాడా లేదా? 38 సంవత్సరాలు తయారు చేశాడు, లేపాడా లేదా? ఏమన్నాడు వాడిని? లేచి స్టైల్గా. జీసస్ హీల్డ్ ఇన్ ఏ వెరీ స్టైలిష్ వే. స్వస్థపరచడం కాదు, నువ్వు లేచి పరుపెత్తుకొని నడవమంటాడు. యు సీ దట్ స్ట్రాంగ్ హోల్డ్. అతను ఏమనుకుంటాడు? ఇక నన్ను ఎవరో తోసేవాళ్ళు కూడా లేరు, వెళ్ళలేను అనుకుంటాడు అనమాట. సో యువర్ వీకెస్ట్ ఏరియా. ఎంతమంది నమ్ముతున్నారు? యూ క్యాన్ చేంజ్ ది. నేను చూశాను, ఐ సా దిస్ ఇన్ మై లైఫ్ మెనీ థింగ్స్. ఇంకా నేను చాలా చూస్తానని నమ్ముతున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి పుస్తకాలు ఇంకొక 50 రాసేటట్టు చూస్తానేమో. యెషయాలో ఇలాగ అయిపోయిన దానిని ఇక ఆయన తుదకు ఇక ఇజ్రాయేల్ బాగుపడదు, ఇజ్రాయేల్ బహుఘోరంగా బానిసలైపోయారు అనేటువంటి దేశాన్ని దేవుడు యెషయా 60లో ఏమంటాడు? లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చింది. నమ్మరు. అందుకే యెషయాలో 53లో ఇంకొక మాట అంటాడు. తీయండి ఒకసారి 53 మొదటి వచనం. When people are caught in a stronghold, when people are caught in a stronghold, unbelief overtakes them. అందరూ చెప్పండి, బలహీనతలు మనుష్యులను దీర్ఘకాలము అధిగమించినప్పుడు అనండి, అవి బండరాలుగా మారుతాయనండి. ఇంక జరగదు, అది మైండ్లో ఉంటుంది. ఎంతన్నా చెప్పు వాళ్ళు మంచోళ్ళే, అది మారదు. అందుకే దేవుడు అంటాడు, నా వాక్యము బండను పగలగొట్టు. Will it not break that mountain? Yes, it will break that mountain. It will. The word. కొంతమంది దీన్ని సప్పగా చెప్తారు. అందుకనే వినాలి. అనుదిన ఆహారము నాకు ఈ ప్రభువా. You need to listen from God. ఆ బండను విరగొడతాడంట దేవుడు. God says, I'll break those things. I'll break those things. Completely, I'll break those things. ఇంతకాలము ఇజ్రాయేలు ఈ దారుణపరమైన పరిస్థితిలో ఉంది. కెన్ ఇట్ బి ట్రాన్స్ఫార్మ్డ్? జరుగుతుందా? లెమ్ము తేజరెల్లుము వెలుగు. చదువు ఆ వచనం చదువు. యెషయా 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ప్రజలు కృంగిపోయి ఉన్నారు. ఎవరు నమ్ముతారు? Who believes? Who believes the good news? This word is powerful. ఎవరు నమ్మారంట? నేను నిన్ను క్షమించేస్తున్నా, లెమ్ము తేజరెల్లుము, గడ్రాల, కమాన్ ఎక్స్పాండ్ యువర్ బార్డర్స్. నీ సరిహద్దులను విశాలపరచుకో, రెడీగా ఉండు, నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు స్వస్థపడతావు, గుడ్ న్యూస్, పరిస్థితి మారిపోతుంది. అలాగా లైక్ దాట్ దే కెనాట్ రెన్యూ యువర్ మైండ్. అయితే ఈ కొత్త నిబంధనలో అలా కాదు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ అండ్ చేంజ్. యెషయాలో ఏమంటాడు? కమాన్, నీ కాలాన్ని మార్చేశాడా లేదా? యెషయాలో yes, he changed everything. So your weakest long time stronghold can be broken in the same place. ఎక్కడ బాగా అవమానం పొందావో, ఎక్కడ తిరస్కరించబడ్డావో, ఎక్కడ నువ్వు నేనేమి చేయలేను అనుకున్నావో, ఎక్కడ ఇది పనిచేయదు అనుకున్నావో, దేవుడు దాన్ని నీ ద్వారా మార్చి తీరుస్తాడు. నిన్ను మార్చి తీరుస్తాడు. He will use you. What you are scared of, God will use to terrorize them. దేనికి నువ్వు భయపడుతున్నావు, దానికే భయాన్ని పుట్టించాడు. ఫరోకు భయపడుతుంటే ఫరోకే భయం పుట్టించాడు దేవుడు. నువ్వు చచ్చినాడు, గజ 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 వణికిపోయాడు. పిలువు అబ్రహాం, యావయ్యా ఏం చేశానయ్యా నిన్ను.
ముందేమో అబ్రహాం వణికిపోయాడు, ఇప్పుడు ఫరో వణికిపోతున్నాడు. నీకేం కావాలా? అరే ఒంట్లు అంటాడు. ఒక ఒంటి కాదు, 1000 ఒంట్లు, 1000. మనకే 2000 ఉన్నాయి, ఇచ్చేయారు 1000. నేను చచ్చిపోతున్నాను ఇక్కడ అతని గురించి. నా దేవుడు ఏమన్నాడు నన్ను, యూ విల్ బి డెడ్ మ్యాన్. ఇంక 1000 ఏంటి, 2000 ఏంటి, ఆస్తి మొత్తం ఇచ్చి నేనే టూరిస్ట్కి వెళ్ళిపోతాను కావాలితే వేరే చోటకి. హీ వాంట్ టు లివ్ మ్యాన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. యూ సీ యువర్ వీకెస్ట్ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ హోల్డ్. ఒకసారి కూడా చేయడం ఇలాగా అనేక సార్లు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God can do that in your life. So what's the third one? Stagger not at the promise. వాగ్దానం పట్టుకొని నెరవేరుతుందంటావా, అవుతుందంటావా, జరుగుతుందంటావా? Will it happen? Stagger not at the promise. అబ్రహాం అలాగే ఉన్నాడు. జరుగుతుందా, జరగదా, అవుతుందా, అవుదా, కానీ తొదకు బైబిల్లో ఏమనుంటుంది తెలుసా? He was fully persuaded అని ఉంటుంది. You should underline that verse. Fully persuaded. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఫుల్లీ పర్స్యూడెడ్. ఓ పక్కన శరీరం బాగాలేదు, భార్య వృద్ధురాలు, పరిస్థితులు మారిపోయాయి, 100 ఏళ్ళు అయినా ముందు అవిశ్వాసంలో ఉన్నాడు, బలహీనతలో ఉన్నాడు, జరగదన్నాడు. ఎక్కడ ఒక్క సాక్ష్యం ఉందా అబ్రహాంకి? ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎంతమంది నీ ద్వారా ఉద్యమం చూడాలనుకుంటున్నారు? ఓకే, ఒక మర్మం ఇస్తాను, రాసుకోండి, మిస్టరీ. పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైన పని ఏంటో తెలుసా? రిమైండ్ యూ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమోనీ. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఓకే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి లోకాన్ని జయించుటానండి. చూడండి, చాలామంది నా ఇంట్లో నా భర్త ఇంకా దేవుని తెలుసుకుంటే బాగుండు, నా భార్య తెలుసుకుంటే బాగుండు, పిల్లలు ఇంకా తెలుసుకుంటే బాగుండు, మా అత్తగారు తెలుసుకుంటే బాగుండు, నా బంధువులు తెలుసుకుంటే బాగుండు. ఎంతమందికి ఉంటుంది ఇలాగా? యూ వాంట్ దామ్. నేను కూడా ఇంకా తెలుసుకుంటే బాగుండు. ఎంతమందికి ఉంటుంది? ఫర్ యూ టు లెర్న్. ఐఎమ్ గివింగ్ యూ ఎ కీ టుడే. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ద బ్లడ్ విచ్ ఈస్ రైట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ పర్ఫెక్ట్. కాదని నేను, మీకు గుర్తుందా? ఎప్పుడు కూడా పౌలు ఒక చోట హెబ్రోల్లో పునరుద్ధానము, ఆయన రక్తము, మన పాపాలు పోతాయి, ఆయన మళ్ళా వస్తాడు, కరెక్టే, రక్షింపబడతాము. దాన్ని ఏమంటాడో తెలుసా పౌలు? ద ఫౌండేషన్. అస్తమానము అదే ఫౌండేషన్ ఏమంటాడా? దాని మీద కట్టుకుంటా పైకి వెళ్ళిపోతే బాగుంటుందా? యు సీ, ఒకసారి లెట్ మీ గో దేర్. హెబ్రూస్ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. చూసారా, మరలా వేయక అస్తమానం ఏమేస్తాం? అది అలాగే అవేమన్నా తప్ప? దాన్ని ఏమైనా మనం కించపరుస్తున్నామా? అవి పునాది. చూడండి, అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని. మూలోపదేశం అంటున్నాడు. ఏమంటున్నాడు తర్వాత? అస్తమానం అవే మాని. డోంట్ లే ద ఫౌండేషన్ అగైన్ అండ్ అగైన్. యూ వాంట్ టు ఫినిష్ ద హౌస్ అండ్ గో లివ్ ఇన్ ఇట్. ఇంకా కడుతున్నాం, పునాది వేస్తున్నాం అని 10 ఏళ్ళ నుంచి చెప్తే ఎలాగుంటుంది మీకు? కరెక్టే, పునాది బలంగా వేస్తున్నామండి, బలంగా వేయి, కానీ 10 ఏళ్ళ 2000 సంవత్సరాల నుంచి అదే పునాది వేస్తుంటే ఎలాగా? కరెక్టే, పునాది ఏమన్నా తప్పు కూడా కాదు. పౌలు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మము, బోధ కరెక్టే, హస్త నిక్షేపణము, చేతులు వేయాలి, బ్లెస్ చేయాలి, మృతుల పునరుద్ధానం, మనం లేస్తాం ఒకరోజు, కరెక్టే, నిత్యమైన తీర్పు, ఎస్. మృతుల పునరుద్ధానమును మరల వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. గ్లోరీ టు గ్లోరీ. మెల్కిజెదెక్ ప్రీస్టుడ్ గురించి చెప్తాడు. దాని తర్వాత 7వ అధ్యాయంలో దేని గురించి చెప్తాడు? మెల్కిజెదెక్. ఏంటి మెల్కిజెదెక్ యాజకత్వం? ఎందుకు అంతకంటే తక్కువ యాజకత్వం ఇచ్చాడు? ఏంటది? లేవి యాజకత్వం ఇచ్చాడు. ఇప్పుడు మెల్కిజెదెక్ యాజకత్వం అంటున్నాడు. ఏంటి మెల్కిజెదెక్ యాజకత్వం? ద పవర్ ఆఫ్ ఎండ్లెస్ లైఫ్. పరలోకం నుంచి డైరెక్ట్గా జీవాన్ని పొందుకోవడము అనేది మెల్కిజెదెక్ యాజకత్వం. జీసస్ సేస్ దట్. నా ప్రాణం ఎవరో తీసుకోలేరు, నా ఇష్టం వచ్చినప్పుడు పెడతా, నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటా. దట్స్ ద పవర్ ఆఫ్ మెల్కిజెదెక్ ప్రీస్ట్హుడ్. మెల్కిజెదెక్ ఈజ్ లైక్ ద పవర్ ఆఫ్ ఎండ్లెస్ లైఫ్. గో టు 7. లెట్ మీ గివ్ యూ అబ్బా మూలోపదేశములు. వై అగైన్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్స్? అవి రాంగ్ అని అనము. నౌ డేస్ వీ నీడ్ సాల్వేషన్.
ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? మూలోపదేశము మాటి మాటికి వెయ్యి, సంవత్సరానికి ఒక 2 సార్లు వెయ్యి, నెలకు ఒకసారి వెయ్యి. అలాగే నా దేవుని తప్ప? అదేంటది? మూలోపదేశము ముఖ్యమైనది, మనకి కాళ్ళలాగా. సంబడి విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్, లెట్ నాట్ ఇగ్నోర్ ద ఫౌండేషన్. కాళ్ళు ఎంత బలంగా ఉన్నా బాగున్నా ఫైనల్గా కాళ్ళు చూస్తావు, మొహం చూస్తావా? యూ విల్ సీ ద ఫినిషింగ్. సంబడి సే ఫినిషింగ్, సంపూర్ణత అనండి. ఓకే, లెట్స్ క్యారీ ఆన్. హెబ్రూస్ 7th chapter. తీయం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? వాట్ ఈస్ మెల్కీసెదెక్? నిరంతరం అంట. అంటే అతనికి మరణం ఉందా? వాట్ ఈస్ దిస్ ప్రీస్ట్హుడ్? అందుకే పౌలు అంటున్నాడు, ఇయే కాదు, నేను మీకు కొత్తది పరిచయం చేస్తాను, ఇంట్రడ్యూస్ యూ సమ్ హిడెన్ సీక్రెట్స్. 6లో అంటాడు, మళ్ళీ అదే చెప్తున్నా, కరెక్టే. ఐ వాంట్ టు టాక్, బట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ. బేసిక్కే కాదు, దెర్ ఈస్ సంథింగ్. లేవి యాజకత్వం ఉందా? ఎప్పుడైనా నువ్వు చనిపోవచ్చు. లేవి యాజకత్వంలో ఉన్నా సరే యూ కెనాట్ డై. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అహరోని పైకి రమ్మంటాడు, కొండపైకి. పైకి వచ్చి, ఇదిగో నీ బట్టలు తీసేయి. ఆ బట్టలు తీసేసి తన కింద తన కుమారుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు తనంతట తాను మృతి చెందుతాడు. లేవి యాజకత్వంకి అందుకు అధికారం ఉంటే మెల్కీసెదెక్కి అంతకు అధికారం ఉంటుంది. సో యేసు ప్రభువు వారు రక్తములో నీకేమి ఇచ్చాడు? వాట్ ఈస్ ఇన్ ద బ్లడ్. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను చాలాసార్లు, నీ బ్లడ్లో సోడియం ఉంటుంది, అవునా? షుగర్ ఉంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, ఆ విటమిన్, ఈ విటమిన్, డి విటమిన్ అన్నీ ఉంటాయి. నీ రక్తం చొక్క తీసుకొని మొత్తం ఇంత లిస్ట్ ఎత్తాడు కదా. అలాగే యేసే రక్తంలో లేవి యాజకత్వమే కాదు, మెల్కీసెదెక్ యాజకత్వం కూడా ఉంది. అందుకే మనల్ని ఏమంటాడో తెలుసా? రాజులైన యాజక. ఏ యాజకత్వం ఉంది నీలో? మెల్కీసెదెక్. నువ్వు కావాలనుకున్నప్పుడు ఈ దేహం వదిలి ఆ దేహం ధరించుకుంటావు. యూ క్యాన్ చేంజ్ యువర్ బాడీ ఓన్లీ వెన్ యువర్ టైం కమ్స్. పౌలు అంటాడు, పౌల్ని ప్రతిరోజు చంపేశారు కూడా. మళ్ళా లేచిపోయాడు రోబోట్ లాగా. అయిపోయి నా యాత్రను ముగించి నీ విశ్వాసాన్ని కాపాడుకున్నాను, టాటా బాయ్ బాయ్, ఈ శరీరం వదిలేసి శరీరం ధరించుకున్నాడు. ఎందుకు? మెల్కీసెదెక్ యాజకత్వం. పాంకర్సేసింది, చనిపోయాడా? అందరూ చనిపోయారు, కానీ పౌలు చావలేదు. ఏ యాజకత్వం ఉందో లోపల? ఇది ఎవరిలో ఉందో తెలుసా? నీ పక్కన కూర్చున్న వాళ్ళలో ఉంది. పక్కన వాళ్ళు చెప్పు, నీలో ఉందని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పండి, నాలో కూడా ఉందిలేనండి. యు సీ దాట్ the foundations are important. I don't mind the foundations, but Paul is teaching something. పరిపూర్ణత అనండి. ఆ వ్యాధి అనేకుల్ని చంపేసింది. ఆ వ్యాధి నిన్ను చంపదు. యూ విల్ నాట్ డై. అన్నీ ముగించాక ఆ వ్యాధి అనే కోటిని పక్కన పడేస్తావు నువ్వు. ఇతరులు చనిపోయారేమో, నో, యూ విల్ నాట్ డై. ఇతరులు జరిగేది నీకు జరగదు. చాలామంది ఈరోజు ఆశీర్వదించబడుతున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మెల్కీసెదెక్? చూడండి ఇక్కడ చూడండి, 3కి వెళ్దాం ఒకసారి. ఈ మెల్కీసెదెక్ గురించి చెప్తున్నాడు. ఏమని? ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా. 1, 2, 3. లెట్ మీ రీడ్ ఇట్ ఇంగ్లీష్ ఫర్ యూ. దిస్ మెల్కీసెదెక్ 6వ అధ్యాయంలో ఏమంటాడు? ఈ మూలపాఠాలు వదిలేసి కొంచెం ఎక్కువ చెప్తాం మీకు అని. ఓకే, ఎందుకో తెలుసా? నువ్వు ముగించే వరకు నేను ఎవరు ముగించలేరు. ఫర్ దిస్ మెల్కీసెదెక్, కింగ్ ఆఫ్ సాలెం, ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, who met Abraham returning from the slaughter of kings and blessed him. For this Melchizedek, and whom also Abraham gave a 10th part of all, first being by interpretation king of righteousness. After that also king of Salem, which is king of peace. Number 3, without father, without mother, without descent. ఒకప్పుడు అతను దేవుని కుమారుడే. ఒక తల్లికి ఒక తండ్రికి వివాహంలో వచ్చినటువంటి పురుషుడు మెల్కీసెదెక్. అతను దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల ఏమైపోయాడంట? తండ్రి లేనివాడైపోయాడంట. తల్లి అంటే ఏంటి? దేవుని యొక్క రక్తంలోకి వచ్చేసాడు కదా. సో గాడ్ బికేమ్ హిస్ ఫాదర్. యోహాను 12:1, ఎవరైనా నా కుమారుని రక్తం అంగీకరిస్తే వారు దేవుని పిల్లలకు అధికారము. వారు శరీరేచ్ఛ వల్ల పుట్టిన వారు కాదు, ఇక నీ తల్లిదండ్రి వాళ్ళకి అది, నువ్వు నా వల్ల పుట్టినోడివే. John 1:12-13. Read it. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన అంటే ఏంటి? మదర్ ఫాదర్ బ్లడ్. అందుకనే తండ్రి లేనివాడు అంటే పరలోకంలో నీకు తల్లిదండ్రి పేరు ఉంటుంది, అక్కడ భూమి మీద ఉంటుంది. ఎందుకు? రక్తం పంచుకున్నాం కూడా. అక్కడ ఎవరు రక్తము? సో మెల్కీసెదెక్ priesthood holders will have a different record in heaven. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ అంటే ఏంటి? శరీరేచ్ఛ వలనైనను, ఇంకోటి అక్కడ ఏంటి? అక్కడ మనుష్యేచ్ఛ వలన అంటే వాళ్ళ తల్లిదండ్రి.
మనిషి హత్య వలన పుట్టిన వారు వారు. అంటే ఇదంతా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏమైపోయింది? షిఫ్ట్ అయిపోయింది ఆయన రక్తంలోకి. ద పవర్ ఆఫ్ మెల్కిసెదెక్ ప్రీస్ట్. అందుకే అంటాడు మూల పాఠాలు వేయక. ఇది మనం ధ్యానించకపోవడం వల్ల మనల్ని మరణ భయాలు, ఆ భయాలు వేధించి, ఒకప్పుడు నేను నీకు ఎన్నో దశాబ్దాల ముందు చెప్పిన దాని మీద అందుకే నేను పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? జ్ఞాపకం చేయడం. వెన్ యు నో హూ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, యూ విల్ రీన్ ఇన్ లైఫ్. ఈ యాత్ర అంతా నువ్వు పరిపాలించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వచ్చాయండి, హెబ్రీయులు 7:3 వచ్చాయండి. అతడు తండ్రి లేని వాడును. యోహాను 1:12-13 నెరవేరిందా? ఎవరిలో నెరవేరింది? మెల్కిసెదెక్ ఎలాంటి వాడు? నీలాంటి వాడు, నాలాంటి వాడే. అతను తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి. ఎందుకు? రక్తం మారిపోయింది కదా. జీవిత కాలమునకు ఆదియు. అదేంటది? అతను డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. అతడు ఆది అయినను అంతము లేనివాడై ఎలా పోలి ఉన్నాడంట? దేవుని కుమారుడు. అతను యేసుప్రభు వారిని చూస్తూ మహిమ నుంచి మహిమ అదే పోలిక చొప్పున మార్చబడాలంట. ఇలాగ మార్చబడిన ఒక వ్యక్తి పేరు ఏంటి? మెల్కిసెదెక్. అదే యాజకత్వము దేవుడు నీకు కూడా ఇచ్చాడు. అందుకే అంటాడు, మెల్కిసెదెక్ యాజకత్వం చొప్పున నీవు నిరంతరము ఏమై ఉన్నావు? యాజకుడివై ఉన్నావు. ఎంతమంది దీన్ని ఈరోజు క్లెయిమ్ చేస్తారు? నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి. కమ్ ఆన్, స్టాండ్ అప్ అండ్ క్లెయిమ్ ఇట్. లార్డ్, అయ్యా నేను మనిషినే, నా తల్లి తండ్రి ఉన్నారు, నేను గౌరవిస్తా. బట్ ఐ గాట్ దిస్ బ్లెస్సింగ్ లార్డ్, ఐ నీడ్ టు క్లెయిమ్ ఇట్ మై లార్డ్. ఇది ఎందుకంటే యేసుప్రభు వారు రక్తములో మనకిచ్చింది ఏ యాజకత్వము? మెల్కిసెదెక్ యాజకత్వం. లార్డ్, ఐ క్లెయిమ్ దిస్ ఆన్ మీ, మై హస్బెండ్, నా మీద, నా పిల్లల మీద. వారి యాత్రలో ఉన్నప్పుడు ఏమైనా లోకానికి వచ్చిన రోగము, వారికి వచ్చిన ఇదొచ్చినా, లార్డ్ వారు దాన్ని జయించి బయటికి రావాలా. That's your blood. We claim it, oh Lord. What happened to the people? Lord, you protect us. We will protect us. నజరేయుడైన యేసువని ప్రార్థిస్తున్నాము తండ్రి.